జై శ్రీమన్నారాయణ. నా పేరు శేషభట్టర్ పవన్ కుమారాచార్యులు. ఖమ్మం పట్టణంలో వేంచేసున్న పర్ణశాల సీతారామచంద్ర స్వామివారి దేవాలయం అర్చకులంగా వ్యవహరిస్తున్నాం. మన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు ధనుర్రాశిలోకి వచ్చేటువంటి సమయం నుంచి ధనుర్మాసం అని 30 రోజుల పాటు ఒక ఉత్సవాన్ని జరుపుతూ ఉంటాం. ఇది ద్రవిడుల నుంచి మనకు వచ్చినటువంటిది ఈ సాంప్రదాయం. అయితే ప్రధానంగా మనకి అన్నిటికీ సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తి స్వరూపాల్లో కూడా విష్ణువే ప్రథమాధారంగా సేవించేటువంటి వాళ్ళం మనందరం కూడా. అయితే విష్ణు ఆరాధన చేయటం ద్వారా మనకు ఇహంలోనూ పరములోనూ ఉండేటువంటి అనేకమైనటువంటి దుఃఖాల నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పాడు. అన్ని మాసాల్లో కూడా మార్గశీర్ష మాసం నేనే. అంటే ఈ మార్గశీర్ష మాసం అంటే శరదృతువు వచ్చేటువంటి సమయం, చల్లగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో తెల్లవారుజామున మేలుకొని 3 గంటల నుంచి మనం మేలుకొని చేసేటువంటి పూజ ఎన్నో వందల వేల యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలు ఆచార్యులు శ్రీ 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 త్రిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ముఖతః, ఇంకా పరమాచార్యులు రామానుజుల వారి ముఖతః వీరందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస వైభవాన్ని చెప్పి ఆచరింపజేసి ఎన్నో ఫలితాలని మనందరికీ అందజేశారు. ప్రధానంగా ఈ యొక్క వైష్ణవ దేవాలయాల్లో అంటే శ్రీరంగం, భద్రాచలం ఇత్యాది క్షేత్రాలలో ఈ ధనుర్మాసం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర మన ఖమ్మం పట్టణానికి చెరువులో ఉండేటువంటి భద్రాచలంలో తీసుకున్నట్లయితే 10 రోజుల ముందు నుంచి పగల్పత్తు ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలు అని చెప్పి జరుగుతూ ఉంటాయి. అలాగే భద్రాచలంలో విశేషించి మనకు 10 రోజుల పాటు 10 అవతారాలతోటి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. దానితో పాటుగా ఈ ధనుర్మాస కార్యక్రమం అనేటువంటిది వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ ధనుర్మాసాన్ని తీసుకున్నట్లయితే మనకి ఎన్నో ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నిట్లో కూడా మనకి మనిషి అనేటువంటి వాడు ఉజ్జీవింపబడాలి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే ఉపవాసం చెయ్యటం, ఉపవాస దీక్ష అంటారు. ఈ ఉపవాస దీక్షా వ్రతాలలో ప్రధానమైన తిథి ఏదైనా ఉంది అంటే అది శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి చాలా గొప్పనైనటువంటిదిగా మనకు చేస్తూ ఉంటారు. అయితే మనకి ఏకాదశి అంటే తిథుల్లో 11వ తిథి. ఈ 11వ తిథి ఏకాదశి రోజున చేసేటువంటి ఉపవాసం భగవంతునికి మనని దగ్గరగా చేసి మనలో ఉండేటువంటి క్లేశాలన్నిటినీ కూడా దూరం చేస్తూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ప్రధానంగా మనకి రేపు శనివారం అంటే ఈ సంవత్సరం 2024న డిసెంబర్ 12వ తారీఖు శనివారం రోజున ముక్కోటి ఏకాదశి. అంటే ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలకి అందరికీ కూడా భగవంతుడు దర్శనమిచ్చేటువంటి సమయం. అంటే చాలా గొప్పనైనటువంటి సమయం. దేవతలు సైతం శ్రీ మహావిష్ణువుని పూజించేటువంటి సమయంగా పేర్కొంటూ ఉంటారు. అయితే మాసానికి మనకు ఒక 2 ఏకాదశుల చొప్పున మనకు 12 నెలలు కూడా నెలకి 2 ఏకాదశుల చొప్పున వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. అందులో ప్రధానమైనటువంటిది ఇది ఉత్థాన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి సమయంలో వైకుంఠలోకంలో భగవానుడు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతుడై వేంచేసి ఉండి భక్తులకి భాగవతోత్తములకి భక్తులకి అందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున విశేషించి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మనం ఎలా ఆచరించుకోవాలి అంటే తెల్లవారుజామునే మేలుకున్న వారే 3 గంటల నుంచి మనకి ఆ స్వామి యొక్క ఆరాధన చేసుకొని మనసులో ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనసులో తలుచుకుంటూ ఆ స్వామిని సేవిస్తూ స్నానాది అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక సద్గురువు ద్వారా పొందినటువంటి మంత్రాన్ని మనం మననం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి క్లేశాలు నాశనమైపోతాయి. ముందుగా మనం ధనుర్మాసంలో చూసుకున్నట్లయితే కృష్ణుడు అనేకమైనటువంటి రాక్షసులని సంహరించినటువంటి వాడు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే కేశి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన అశ్వం అవతారంలో ఉండి అంటే గుర్రములాగా ఉండి
అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతుండేటువంటి వాడు. ఆ కేశిని 2 కాళ్లతో తన్నటంతో ఆ కేశి అనేటువంటి మృత్యువాదపడ్డాడు. అప్పుడు ఆ కేశిని నాశనం చేస్తే మనకి అంటే కేశి అంటే ఒక అహంకారం. మనిషిలో 6 ఉంటాయి, అరిషడ్ వర్గాలు. అందులో ప్రధానమైనటువంటిది అహంకారం. అహంకారాన్ని ఎప్పుడైతే మనిషి విడుస్తాడో అప్పుడు ఆ మనిషి అనేటువంటి వాడు ముందుకు పోగలుగుతాడు ప్రతి విషయంలో అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనకి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయటం ద్వారా అంటే మనం ఒక రోజున ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండి ప్రసాదాన్ని మితంగా తీసుకుంటూ భగవత్ స్తోత్రాలు చదువుకుంటూ రామాయణ, భగవద్గీత, భాగవతం ఇత్యాదివన్నిటివి కూడా చదువుకుంటూ భగవంతుణ్ణి కీర్తించడం ద్వారా ఒక్కరోజు నెలలో 2 రోజులు మనం ఏకాదశి పర్వదినం రోజున ఉపవాస దీక్ష చేసి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా మనం నెల రోజులు చేసినటువంటి పాపరాశంతా కూడా దూది పింజలాగా మొత్తం కాలిపోతుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే దీనికి మనకు సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా నెలలో 2 రోజులు కనుక మనం భోజనాన్ని భుజించకుండా ఉపవాస దీక్ష చేయడం ద్వారా మనలో ఉండేటువంటి బద్ధకం అనేటువంటిది నశిస్తుంది అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క పండుగలు అనేటువంటి హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ ఈ ముక్కోటి ఏకాదశి భారతదేశం ప్రపంచమంతా కూడా అంటే వేరే దేశాల్లో కూడా మనకి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఆచరించుకుంటూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మరి ఉత్తరం ద్వారం నుంచి స్వామిని దర్శించుకోవడం అంటే వైకుంఠం ఉత్తరం దిక్కుండి ఆ యొక్క దక్షిణం వైపు స్వామి చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠలోకంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకునేటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంటే ప్రధానంగా ఈ వైకుంఠ ద్వారం మనం ఉదయం తెల్లవారుజామున వైకుంఠ ద్వారం మనం తెరిచేప్పుడు ఆ యొక్క స్తోత్రాలు చదివి స్వామికి నీరాజనాదులు సమర్పించి ఎప్పుడైతే ఒక్కసారిగా ద్వారాలు ఉద్ఘాటన చేస్తామో ఆ సమయంలో దర్శనం చేసుకోవడం ద్వారా దర్శనాత్పాపనోత్సుకం అంటే ఆ దర్శనం చేసుకున్నంత మాత్రమే మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశిని మన పూర్వులు ఆచార్యులు అందరి దగ్గర నుంచి మనం అలాగే దాన్ని క్రమంగా జరుపుకుంటూ ఉంటున్నాం. ఇక ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో అంటే పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవాలయం ఖమ్మం పట్టణంలో రేపు ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకి రామచంద్రస్వామి వారికి పంచామృత అభిషేకం జరుపుకొని అలంకరణాదులన్నీ కూడా జరుపుకొని నివేదన చేసుకొని 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహింపబడుతుంది. సుమారుగా 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం. అలాగే ఈ ధనుర్మాసంలో ఆండాల్ గోదా అమ్మవారు అనుగ్రహించి సాక్షాత్తు తానే స్వయంగా వ్రతాన్ని ఆచరించి విగ్రహ రూపంగా ఉండేటువంటి స్వామిని వివాహం చేసుకున్నటువంటి గోదా అమ్మవారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకం ఎంతైనా ఉంది. కాబట్టి అంటే మనకి తెలిసి ఉండొచ్చు, కానీ మన పిల్లలకు ముందు తరాల వాళ్ళకు కూడా మనకు ఉండేటువంటి సాంప్రదాయాలు మన యొక్క పండగల వైశిష్ట్యం తెలియాలి అంటే ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా విష్ణువు ఆలయంలో మన పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ జరిగేటువంటి కార్యక్రమాలని మనం సేవింపజేసి పిల్లలకు కూడా ధనుర్మాసం అంటే ఏమిటి, ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు, ఎందుకు జరిపారు అనేటువంటివన్నీ కూడా పిల్లలకు తెలియజేయడం ద్వారా వాళ్ళలో కూడా ఆధ్యాత్మికత సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత పెంపొందింపజేసి వారిని కూడా ఒక సన్మార్గంలో నడిపింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేపటి రోజున ఉదయం 5 గంటల నుంచి మనకి ఉత్తర ద్వార దర్శనం సుమారుగా 12 గంటల వరకు కూడా ఆ ఉత్తర ద్వారంలోనే స్వామి వేంచేసి ఉంటారు. ఆ స్వామి యొక్క దర్శనం జరుపుకొని సువర్ణ పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని స్వామివారిని సేవించి తరింపవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉండేటువంటి యావత్ భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి భక్తులంతా కూడా ఖచ్చితంగా ఈ కనీసం ముక్కోటి ఏకాదశి రోజునైనా సరే విష్ణువు ఆలయానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించినంత చేత ఈ సంవత్సరం పాటు ఒకవేళ మనం దర్శనం చేసుకోవడానికి వీలు కాకపోయినా చేసుకోకపోయినా కూడా
ఈ సంవత్సరం మొత్తం కూడా స్వామిని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి భక్తులంతా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు పొంది శ్రీకృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మంచి అష్టైశ్వర్య సుఖ సంతోషాలతో తులతూగాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.